హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ప్రిపేర్ చేయబోయే రెసిపీ పేరు పూరి. దీన్ని రవ్వపూరి అని కూడా అంటారు. ఈ పూరి ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. రోజంతా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. తయారు చేయ విధానం: ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 2.5 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆటా గోధుమ పిండిని వాడుతున్నాను. ఇలా 2.5 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకున్న తర్వాత వన్ స్మాల్ కప్ రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా రవ్వని యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నూనెని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి అటు ఇటు బాగా మిక్స్ చేసేయాలి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత అందులో సరిపడినంత వాటర్ని పోసుకుంటూ మనం చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ మూసి పెట్టేసి ఒక అర్ధగంట పాటు అలాగే ఉండనివ్వాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసి చూసి దానిపైన మనం 1 టేబుల్ స్పూన్ నూనెని వేసి ఒక్కసారి బాగా కలపాలి. ఇప్పుడు మనం ఈ చపాతీ పిండిని చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చపాతీ పిండిని అంతటిని ఇలా చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ బండ పైన కానీ ఇలా ప్లేట్ పైన కానీ ఇలా ఒక్కొక్క ఉండలు తీసుకొని కొంచెం గోధుమ పిండిని వేసి ఇలా చిన్న పూరీలాగా చపాతీ కర్ర సహాయంతో ఇలా చిన్న పూరీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా కొంచెం గోధుమ పిండిని స్ప్రెడ్ చేస్తూ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ మనం చిన్న పూరీలాగా బ్రష్ చేసుకోవాలి. మరీ అంత పలుచగా కాకుండా ఇలా కొంచెం మందంగానే తయారు చేసుకోండి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిగిలిన ఉండల్ని కూడా ఇలా చిన్న పూరీలాగా రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న పూరీలాగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి తగినంత నూనెని వేడి చేసుకోవాలి. ఇలా నూనె బాగా వేడెక్కాక ఇందులో మనం ఒక్కొక్కటి పూరీగా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. పూరీలు చేసేటప్పుడు ఇలా గరిటతో అటు ఇటు ఇట్లా చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేయడం వల్ల పూరీలు బాగా పొంగుతాయి.
మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా గరిటతో ఇట్లా అటు ఇటు అంటూ ఉంటే పూరి అనేది బాగా పొంగుతుంది. రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేయాలి. చూడండి మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన రవ్వ పూరి రెడీ అయిపోయింది. ఈ రవ్వ పూరి కాంబినేషన్లో బొంబాయి చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ బొంబాయి చట్నీ వీడియో ఉంది. ఎవరైనా చూడని వారు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.